కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇవాళ గాంధీ భవన్లో కీలక సమావేశానికి ప్లాన్ చేసింది. భేటీలో ఏం జరగబోతోంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బెత్తం దెబ్బల సౌండ్ వినిపిస్తుందా, అంతర్గత కుమ్ములాటలకు చెక్ పడుతుందా, ఇలా అనేక క్వశ్చన్ మార్కులతో ఉత్కంఠ రేపుతోంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిటీ. నేతల మధ్య వివాదాలు, సమస్యలను సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. సమస్యను నాంచకుండా ఏదో ఒకటి తేల్చాలని భావిస్తోంది. ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. అవును, తనకు మంత్రి పదవి రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ తీరును తప్పుబట్టారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఈ విషయంపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది. ఉదయం 11 గంటలకు మల్లు రవి అధ్యక్షతన జరిగే సమావేశంలో రాజగోపాల్ రెడ్డి ప్రవర్తనపై నేతలు చర్చించనున్నారు. నోటీసులు ఇవ్వాలా లేక వద్దా అనే అంశంతో పాటు ఒకసారి పిలిచి మాట్లాడాలా అని ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన కొండా మురళి వివాదంపై విచారణ చేపట్టిన కమిటీ మరోసారి చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక పెండింగ్ లో ఉన్న అంశాలపై కూడా దృష్టి సారించనుంది. ఇక రాజగోపాల్ రెడ్డి కొండా మురళిని పిలిచి మాట్లాడి సర్ది చెప్పుతారా, లేక సస్పెన్షన్ లాంటి సీరియస్ యాక్షన్స్ ఉండబోతున్నాయా, ఎటూ తేల్చలేక సమావేశం మళ్లీ వాయిదా పడుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి ఇవాళ జరగబోయే మీటింగ్ సారాంశంపై కాంగ్రెస్ లోపల వెలుపల పూర్తిగా ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు మనకు అందించడానికి. వాసు, ఇవాళ గాంధీ భవన్లో కీలక సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అసలు ఏం జరగబోతోంది అనుకోవాలి? ఈరోజు గాంధీ భవన్లో మరి కాసేపట్లో కూడా పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతోంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా ఈరోజు చాలా కీలకం కాబోతోంది. అంటే ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి కావచ్చు, మరికొంతమంది నేతలపై ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫిర్యాదులు, పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ, వీటన్నిటిపైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అదే ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించి కూడా మునుగోడు ఆయన గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదికగా సమావేశాల సమయంలో కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసి ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి నేనే ఉంటానన్న వ్యాఖ్యల్ని తప్పుపట్టిన నేపథ్యం కావచ్చు, మరోపక్క ఆయన అవతల నేతలను తిట్టడం కంటే చేసిన దాన్ని చెప్పుకోవాలంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా అంటే పార్టీకి నష్టం చేకూర్చే విధంగా, ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతూ ఉంది. కానీ ఇతర నేతలపై తీసుకున్న చర్యలు ఈయనపైన ఎందుకు తీసుకోలేదు అన్నటువంటి అనేక రకాల చర్చ కూడా సాగుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ భేటీ చాలా కీలకంగా కాబోతుంది. మరి రాజగోపాల్ రెడ్డికి అయితే ఇప్పటివరకు ఆయన పైన ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఇటు ముఖ్యమంత్రి కానీ లేదంటే ఇతర కాంగ్రెస్ నేతలు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా కానీ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన ఫిర్యాదు చేయలేదు. కేవలం పార్టీలో చర్చ మాత్రం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కమిటీ అంటే ఈరోజు మల్లు రవి అధ్యక్షతన జరిగే ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా మిగతా సభ్యుల ఆలోచన ఎలా ఉంది, వాళ్ళ సలహా సూచనలు ఏంటి అన్న దానిపైన ఆధారపడి తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. ఆయనకు షోకాజ్ నోటీస్ ఇస్తారా, లేదంటే మనకున్నటువంటి సమాచారం మల్లు రవి ఆయనతో ఫోన్లో మాట్లాడి ఆయన వివరణ కోరే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ఏం చేయబోతున్నారు రాజగోపాల్ రెడ్డి విషయంలో అనే దానికి తెరపడనుంది. ఇక మిగతా వరంగల్ అంశం, వరంగల్లో పార్టీ అంతర్గత కుమ్ములాట్లకు సంబంధించి కూడా కొండా మురళి వ్యవహారం పైన స్థానిక ఎమ్మెల్యేలు అంటే కొండా మురళి ఒకవైపు అయితే మిగతా ఎమ్మెల్యేలు మరొక వైపుగా ఆయన అపోనెంట్ వర్గం ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఇద్దరికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. వాళ్ళ వివరణ కూడా కొండా మురళి నేరుగా కమిటీ ముందు హాజరై కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. కానీ ఈరోజు కొండా మురళి వ్యవహారానికి సంబంధించి కూడా వరంగల్ అంతర్గత వివాదానికి సంబంధించి కూడా పార్టీలో జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి ఎలాంటి ఫుల్ స్టాప్ పెట్టబోతోంది ఏదైతే క్రమశిక్షణ కమిటీ అనేది మాత్రం ఈరోజు తేలే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కొండా మురళి విషయంలో ఆయన పైన చర్యలు ఉంటాయా, లేదంటే సర్ది చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా చూడాలి. ఇప్పటికే షోకాజ్ నోటీస్ అయితే జారీ అయిన నేపథ్యం మనం చూసాం. ఇక అనిల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన ఇటీవల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీలోనే కోవట్లు ఉన్నారంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయన నీకు ఫోన్లో మాట్లాడి కూడా వివరణ తీసుకోవడం జరిగింది. ఆయన కూడా వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానిపైన మీరు చర్చ ఉంటుందా లేదా చూడాలి. ఇక మరికొన్ని
ఆ జిల్లా స్థాయి నేతలకు సంబంధించి కూడా వచ్చినటువంటి చిన్న చిన్న ఫిర్యాదులకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి రాజగోపాల్ రెడ్డి విషయంలో, కొండా మురళి విషయంలో ఇలా ప్రధానంగా చర్చ జరగబోతా ఉంది. ఎలాంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి, షోకాజ్ నోటీసులకు ఏమైనా సిద్ధమవుతారా లేదంటే సర్ది చెప్పి వదిలేస్తారా అన్న అంశానికి మాత్రం ఒక తెలపడే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే 11 గంటలకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతోంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ఇవాళ గాంధీ భవన్లో జరిగే కీలక సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. సస్పెన్షన్స్ లాంటి సీరియస్ యాక్షన్లు ఉండబోతున్నాయా, అసలు మాట్లాడి సర్ది చెప్తారా, ఏ నేతల విషయంలో ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారు అనే విషయం అయితే ప్రస్తుతం సస్పెన్స్గా మారిందని చెప్పొచ్చు.